పాలమూరు నగర్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. నిరసన కార్యక్రమం అంటే దేశంలో మన హిందూ అమ్మాయిలు లవ్ జాతి కింద చాలా ఇదైపోతున్నారు. ఈ మధ్యనే మహారాష్ట్రలో నాసిక్లో టీసీఎస్ కంపెనీలో పెద్ద కంపెనీలో దాదాపు ఒక 10-15 మంది మహిళలు లవ్ జాతి కింద ఇదైపోయిన తర్వాత వాళ్ళను మోసగించి బయటికి తీసుకుపోయి మత్తు మంది ఇచ్చేసి వాళ్ళని వీడియోలు తీసేసి మత మార్పిడి చేస్తారా, మతం మార్చుకుంటారా, లేకుంటే మిమ్మల్ని అందరు బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని చేసిన తర్వాత దాంట్లో ఒక మహిళ బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా మహిళా పోలీసులను ఆ టీసీఎస్ కంపెనీకి పంపించి అంతకు మొదలు కూడా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ మహిళ టీసీఎస్ కంపెనీలో ఒక మహిళా ముస్లిం మేనేజర్గా ఉండి ఆమె కంప్లైంట్ ఇస్తే కూడా ఆమె ఏం పట్టించుకోలేదు. ఆమెలో 1 ఆఫ్ ది నెంబర్ ఈ కమిటీలో ఈ లవ్ జాతిలో అయితే ఆ విధంగా పోతే పోలీసులు మన మహిళా పోలీసులు పోయి ఒక 4-5 రోజులు వాళ్ళు మల్టీ పోలీసు రకంగా పోకుండా అక్కడ మొత్తం సర్వే చేసి మిగతా మహిళలు ఏదైతే ఉన్నారో మన హిందువులు వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తే మహిళా పోలీసు అంతా 4-5 రోజులు మొత్తం అదంతా అక్కడ ఉన్నదంతా సేకరించి వాళ్ళను ఒక 5 మందినో 6 మందినో అరెస్ట్ చేసి తర్వాత ఆ మహిళ ముస్లిం మహిళ ఏదైతుందో మేనేజర్గా ఆ మహిళ ఇక్కడ లేదు, ఇంకా దొరకలేదు. వాళ్ళకు ఒక టీసీఎస్ కంపెనీ కాకుండా ఇలా చాలా కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. దానికి మాత్రం ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం బయటపడింది, మిగతా కంపెనీలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశమంతటా ప్రతి జిల్లాలో కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈరోజు పాలమూరులో ఈ యొక్క కార్యక్రమం నిరసన చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా కూడా మరి లవ్ జిహాద్ అనేది మన హిందూ అమ్మాయిలు ఏదైతున్నారో మన హిందువులు మన అమ్మాయిలను మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఒక బజరంగ్ దళే కాకుండా మన హిందువులు పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా మన ఆడపిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకున్న బాధ్యత మన పైన ఉంది. కనుక ఇలాగే మనం ఊరుకోవటం ఉంటే మన మహిళలు మొత్తము మైనార్టీ ముస్లిం కింద మారిపోయే ప్రమాదం ఉంది. కనుక మరి కార్యక్రమం పేరెంట్స్ కూడా తన పిల్లలను జాగ్రత్తగా ఇంకా పరిశీలి చేసుకునే బాధ్యత మన పైన ఉంది. కనుక మన ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి ఫోన్లు ఇచ్చి వాళ్ళ విచ్చలవిడితే ఇలాంటి ప్రమాదం జరుగుతున్న కనుక కానీ మీకు అన్యాయం జరిగిందంటే ఎవరంతకు వాళ్ళు ఊరుకుంటే సమాజానికి ఎట్లా తెలుస్తుంది, పేరెంట్స్కి ఎట్లా తెలుస్తుంది? పేరెంట్స్ మీ మీద నమ్మకంతో మీ స్కూళ్ళకు పంపిస్తే ఈ విధంగా చేస్తే చాలా హిందుత్వం చాలా బాధపడుతుంది. అదేవిధంగా టీసీఎస్ కంపెనీ కాకుండా చాలా కంపెనీలు కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ కంపెనీలు కూడా ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకొని ప్రతి కంపెనీ కూడా ఒక సర్వే చేసి ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళని అటువంటి దుండగులను అరెస్ట్ చేస్తేనే సమాజం బాగుపడుతుంది, మన మహిళలు బాగుపడుతుంది. ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాలమూరు నగరం జరుగుతూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు 16, 17, 18 అన్ని జిల్లాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం కూడా హిందువులందరూ కూడా కేవలం విశ్వ హిందూ పరిషతే కాదు, బజరంగ్ దళే కాదు, RSS కాదు, మనం హిందువులు అన్న కూడా మన అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం వస్తే మన హిందువులందరూ ఒక తాటిగా అయితే తప్ప ఒక తాటి కాకుండా మాత్రం మనం హిందువులకు చైతన్యం రావాలి. ఈ మధ్యలో RSS కూడా ఒక మన హిందూ చైతన్యం ఒకటి ఏర్పాటు చేసినారు. అయినా కూడా మన ఇంకా చైతన్యం రావడం లేదు. మనం ఏకదాటిగా అందరం ఒకసాటిగా ఒక సంస్థ పైన ఒక హిందుత్వం పైన మనం గట్టిగా ఉంటేనే కానీ ముందుకు కాలేము. నిన్న మొన్న జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ అంశంపై ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో టీసీఎస్ కంపెనీలో జరిగిన అన్యాయాలపై లవ్ జిహాద్ విషయమై ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి లవ్ జిహాద్ అంశాలు పాలమూరులో కూడా చాలా జరిగాయి నిన్న మొన్న. దానికి ఎదిరించిన మన బజరంగ్ దళ్ కార్యకర్తలపై కూడా పోలీసు వాళ్ళు ఉల్టా మా మీదనే కేసు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం పునరావృతం కావద్దంటే హిందూ అమ్మాయిలు జాగృతమయ్యి హిందూ అమ్మాయిలే భయపడకుండా బయటకు వచ్చి మన బజరంగ్ దళ్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా హిందూ సంస్థలు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ చెప్తే దుర్గావాహిని లాంటి సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళకు చెప్తే మేమే దాన్ని చూసి సాల్వ్ చేస్తామని బయటికి రాకుండా ఎవరి పేరు బయట రాకుండా బజరంగ్ దళ్ చూసుకుంటుందని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. నేను మన హిందూ మహిళలకు చెప్పేది ఒకటే, ఇలాంటి లవ్ జిహాద్ అనే మాయలో పడిపోకుండా వాళ్ళు మనల్ని హిందూ మహిళలను మాత్రమే టార్గెట్ చేసిర్రు. వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి ఒక్కరిని తీసుకుపోయి
ఐదారు పిల్లలకి జన్మనిచ్చేటట్టు మనల్ని వాడుకొని మళ్ళీ వాళ్ళు మనని మంచిగా చూసుకుంటారానికే లేదు, వాళ్ళు మహిళలను ట్రాప్ చేసి ఏదో ఒకటి యూజ్ చేసుకొని వదిలేయడం అట్లా చేయడం జరుగుతుంది. అందుకని నేను మా హిందూ మహిళలకు కోరుకునేది ఒక్కటే, ఇలాంటి లవ్ జిహాద్ అనే మాయలో పడిపోకుండా, వాళ్ళు చెప్పే మాయ మాటలలోకి మనం పడిపోకుండా, మనకి అంటూ ఒక కామన్ సెన్స్ ఉంటది కాబట్టి మనం ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించి వాళ్ళు చెప్పే మాయ మాటలకి మనం లొంగిపోకుండా వాళ్ళకి మనం పోరాడాలి.